అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. సో ఈరోజు ఈ వీడియోలో మనము కర్మ గురించి తెలుసుకుందాము. సో మనం అనుభవించే కర్మలు ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందేనా, లేదంటే ధ్యానం ద్వారా దాన్ని అనుభవించకుండా తొలగించుకునే మార్గం ఏమైనా ఉందా? సో మనము అసలు ఈ కర్మ అంటే ఏంటి, అది ఏ విధంగా మనం చేస్తాము, ఎలా తీసుకొచ్చుకుంటాము, సో వాటిని అనుభవించకుండా ధ్యానం ద్వారా మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాము. సో ఫస్ట్ కర్మ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. యాక్చువల్గా మనకి చాలామందికి ఏంటి అంటే కర్మ అని అంటే ఎక్కువగా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఏంటి అంటే మన లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినా కానీ, బాధ వచ్చినా కానీ, లేదంటే మనకి ఇష్టం లేని సంఘటన ఏదైనా జరిగినా కానీ మనం ఏమనుకుంటాము అని అంటే, సో ఏ కర్మ, నేను ఎప్పుడు ఏ కర్మ చేశానో, ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అంటే బాధకు సంబంధించి ఏదైనా సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు మాత్రమే ఈ కర్మ అనే వర్డ్ని దానికి మనము ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. కానీ మన లైఫ్లో మంచి కూడా జరుగుతుంది, హ్యాపీనెస్ కూడా మన లైఫ్లో ఉంటుంది. సో మనకి మన లైఫ్లో సంతోషాలు కానీ, లేదంటే ఒక మంచి ఉద్యోగం రావడం కానీ, లేదంటే సంపదలు రావడం కానీ, లేదంటే మంచి మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అవి కూడా మనం చేసుకున్న కర్మల వల్ల ఫలితంగానే వచ్చినవే. ఎలా అయితే బాధలు మనం చేసుకున్న చెడు కర్మల ఫలితంగా వచ్చాయో, మన లైఫ్లో వచ్చిన హ్యాపీనెస్, మంచి సంఘటనలు కూడా, పుణ్యాలు కానీ, ఐశ్వర్యం కానీ, భోగాలు కానీ, సంతోషం కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా మనకి సంతోషాన్ని కలిగించేది ఏది మన లైఫ్లోకి వచ్చినా కూడా అది మనం చేసుకున్న పుణ్యకర్మ. సో అది కర్మనే, ఇది కర్మనే. సో కర్మలు మనకు తెలుసు, పుణ్యకర్మలు, పాపకర్మలను మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో మన లైఫ్లోకి మంచి వచ్చింది అని అంటే అది మనం చేసుకున్న పుణ్యకర్మ ఫలితం. ఒకవేళ చెడు అనుభవిస్తున్నాము, మనం బాధపడుతున్నాము అని అంటే అది మనం చేసుకున్న పాపకర్మల ఫలితం. సో ఓకే, పుణ్యకర్మలు మనం అనుభవిస్తాము, వాటిని మనం వద్దనుకోము, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాము. కానీ మనం చేసిన చెడు కర్మలు, పాపకర్మల ఫలితము మనకు అది అనుభవించే టైం వచ్చినప్పుడు అది మనకు చాలా భారంగా ఉంటుంది. అసలు అది మనం వద్దనుకుంటాం మన లైఫ్లో. దేవుడా, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఇచ్చావు నాకు ఈ కష్టాలు అని చెప్పి ఆయన నిందిస్తూ ఉంటాము. సో బట్ ఏదైతే మనం చేసుకుంటామో అదే మనకు తిరిగి వస్తుంది తప్ప మనకు స్పెషల్గా కష్టాలు ఇవ్వడానికి భగవంతుడు ఏం మనకి శత్రువు కాదు. సో అయితే ఈ కర్మలు మనం ఎలా చేసుకుంటాము? మనము ఈ జన్మలో, ఈ లైఫ్ టైంలో మనము ఏ పని చేసినా దాన్ని మనం కర్మ అంటాము. కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మనే అంటాము. అది మంచి అయినా చెడు అయినా ఏదైనా, కర్మ మీన్స్ పని. మనం చేసే ఏ పని అయినా కూడా కర్మ. సో మనం ఈ లైఫ్ టైంలో, ఈ జీవితంలో మనం ఏవేవైతే పనులు చేస్తామో, కర్మలు చేస్తామో వాటిని మనము ఆగామి కర్మలు అంటాము. మనం ఈ జన్మలో ఆగామి కర్మల రూపంలో పుణ్యాలు, పాపాలు చేస్తూ ఉంటాము. సో ఈ లైఫ్ టైం మొత్తం అన్ని ఏదో ఒక పని, ఏదో ఒక కర్మ చేసుకుంటూనే వెళ్తాము. తెలిసి తెలియకుండా పాపాలు చేస్తూ ఉంటాము, తెలిసి తెలియకుండా పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాము. సో వీటిని మనము ఈ లైఫ్ టైంలో చేసుకునే కర్మలను ఆగామి కర్మలు అంటాము. తర్వాత నెక్స్ట్ మన లైఫ్ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ జన్మకి ఈ లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. మనకు బాడీ వెకేట్ చేయాల్సిన టైం వస్తుంది. అప్పుడు మన వెంట ఏమీ తీసుకువెళ్ళం. మన భార్యాభర్తలు కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన ఆస్తులు కానీ, మన ఇల్లులు కానీ, ఏవైనా సరే ఆఖరికి నాది అనుకునే ఈ శరీరాన్ని కూడా మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. కానీ మన వెంట మనం వెళ్ళేటప్పుడు, మన ఈ శరీరాన్ని వదిలేసి ఈ శరీరంలోంచి మనం వెళ్ళేటప్పుడు మన వెంట తీసుకువెళ్ళేటివి కర్మలు మాత్రమే. పుణ్యకర్మలు, పాపకర్మలు, మనం చేసిన మంచి చెడులను మాత్రమే మన వెంట తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము మన వెంట తీసుకువెళ్తామో ఆ కర్మలు మన కర్మల అకౌంట్లో వేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఆగామి రూపంలో తీసుకువెళ్ళిన కర్మలను మనం కర్మల అకౌంట్లో వేసుకుంటాము పైలోకాల్లో. సో అక్కడ ఆ కర్మలు ఏవైతే మన అకౌంట్లో వేసుకున్న కర్మలను మనము సంచిత కర్మలు అంటాము. సో అంటే మనం తీసుకెళ్ళిన ఈ కర్మలని మనం ఒక బ్యాగ్లో వేసేసుకున్నాము. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఇంకో లైఫ్ టైంలో మనము ఈ పుణ్యాలు, పాపాలు, ఈ కర్మలు ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే కదా, ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. మళ్ళీ
నెక్స్ట్ లైఫ్ టైంలో. సో ఎప్పుడైతే మళ్ళీ మనము నెక్స్ట్ లైఫ్ డిజైన్ చేసుకుంటామో, సో యాజ్ పర్ సోల్ డిజైన్ మళ్ళీ బర్త్ తీసుకున్నప్పుడు ఈ సంచితంలోంచి కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలను మనము మన వెంట తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అనుభవించడానికి. సో వీటిని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఏవైతే ఇక్కడ చేసుకున్నవి తీసుకొని వెళ్ళి మనం సంచితంలో వేసుకున్నామో, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేటప్పుడు, నెక్స్ట్ లైఫ్లో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ సంచితంలోంచి కొన్ని కర్మలను, కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలను మనం తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఆ కర్మలను మనం ప్రారబ్ధ కర్మలు అని అంటాము. సో మనము చాలాసార్లు వింటూనే ఉంటాం, అంతా నా ప్రారబ్ధం, అనుభవించక తప్పదు మనము అనుకుంటూ ఉంటాము. లేదంటే కొన్ని సినిమాలలో, కొన్ని పాత సినిమాలలోకి వెళ్తే ఆ సినిమాలలో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అంతా నా ప్రారబ్ధ కర్మ, అనుభవించాలి అని చెప్పి మనం వింటూ ఉంటాము. అనంటే మనం ఇవి వింటున్నాము, మనం అంటున్నాము అని అంటే దాని అర్థం ఇవి ఉన్నాయనే కదా. సో ఈ ప్రారబ్ధ కర్మను ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. మనం అనుకుంటాం పైలోకాలలో ఏదో చెడు చేసేందుకు శిక్షలు పడతాయి, అక్కడ శిక్ష వేస్తారు, సంథింగ్ నరకం అది ఇది అనుకుంటాం. కానీ అలా ఏమీ ఉండదు. మనం ఏ విధంగానైతే మంచి ఇతరులకు ఇచ్చామో, మనం ఇచ్చిన మంచి వల్ల వాళ్ళు ఏ విధంగా సంతోషపడ్డారో అదే విధంగా సంతోషం మనం అనుభవించాలి అంటే మళ్ళీ మనం ఈ ఫిజికల్ బాడీలోకి రావాల్సిందే. మనం ఇచ్చిన చెడు కర్మ ఏ విధంగా అయితే ఎదుటి వాళ్ళు బాధపడ్డారో మళ్ళీ అదే విధంగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక లైఫ్ తీసుకొని మనం ఈ బాడీలోకి రావాల్సిందే. సో మనం ఏ విధంగా అయితే ఇస్తామో ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటాము. సో ఈ కర్మలను, ప్రారబ్ధం రూపంలో తెచ్చుకున్న కర్మలను మనం అనుభవిస్తాం. సో ఓకే, పుణ్యకర్మలు హ్యాపీగా ఉంటుంది అనుభవించడానికి. కానీ ఏవైతే మనకు చెడు కర్మలు ఉంటాయో, మనం తెలిసి తెలియకుండా చేసిన ఆ చెడు కర్మలే మనం ఇప్పుడు ఈ లైఫ్ టైంలో అనుభవిస్తున్న కష్టాలు కానీ, బాధలు కానీ, అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఏవైనా మన ఈ లైఫ్లో మనల్ని ఒక సమస్య బాధ పెడుతుంది అని అంటే మనం గతంలో ఇచ్చిన కర్మ, చేసిన కర్మ అది ప్రింట్ అయిపోవాలి ప్రతి ఒక్కరికి, అంతే. సో ఆ కర్మ ఇప్పుడు మనము సంచితంలోంచి తీసుకొచ్చుకున్నాము. సో యాజ్ పర్ సోల్ డిజైన్ ఆ టైం వచ్చిన వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లో ఒకటి జరిగిపోతుంది చెడు. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదో యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ లాస్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో సమస్యలు రావడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఆల్ ఆఫ్ సడన్ అవుతాయి. అరే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ఇలా జరుగుతుందని, అనుకోకుండా ఇలా జరిగిపోయింది, నేను అసలు ఊహించలేదు అని అంటాం. ఎందుకు ఊహిస్తాం? ఊహించాం. యాజ్ పర్ సోల్ డిజైన్ ప్రారబ్ధ కర్మ సోల్ ఏ టైంకి అయితే డిజైన్ చేసుకుంటుందో ఆ టైంకి అది మన లైఫ్లో ప్రత్యక్షం అవుతుంది. సో అయితే ఈ ప్రారబ్ధ కర్మలు అంటే మనం ఏవైతే కష్టాలు, నష్టాలు, బాధలను బాధపడుతున్నామో ఆ కర్మలు మనము ఖచ్చితంగా అనుభవించాల్సిందే, క్లియర్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి. సో వీటిని మనం 2 రకాలుగా క్లియర్ చేసుకుంటాము. ఒకటి అనుభవిస్తేనే ఆ కర్మ క్లియర్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనం దీన్ని అనుభవించకుండా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఎలా అనంటే మనము నెక్స్ట్ బర్త్ తీసుకున్నప్పుడు మనము ఈ కర్మలన్నింటినీ మన నాడీ మండల వ్యవస్థలో సో బ్లాక్స్గా తీసుకొచ్చుకుంటాము ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఈ కర్మలన్నింటినీ. సో ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ బ్లాక్ అనేది మన లైఫ్లో ఫిజికల్గా కనిపిస్తూ ఉంటుంది, ఫిజికల్ లైఫ్లో రియాలిటీలోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనము ఈ కర్మను అనుభవించకుండా ఉండాలి అని అంటే మనము మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఏదైతే సరి అయిన మెడిటేషన్, సరి అయిన ధ్యాన పద్ధతిని ఉపయోగించి, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతిని ఉపయోగించి, ఆనాపానసతి ధ్యాన పద్ధతిని ఉపయోగించి మెడిటేషన్ చేసినప్పుడు మనం ఈ యూనివర్స్లో ఉన్న ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటాము. రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ విశ్వశక్తి అనేది మన నాడీ మండల వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి మనం ఏవైతే బ్లాక్స్గా తీసుకొచ్చుకుంటామో ఆ బ్లాక్స్ అన్నింటినీ ఈ ఎనర్జీ అనేది క్లియర్ చేసేస్తుంది. సో మనం ఎక్కువగా ధ్యాన సాధన చేస్తూ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం వల్ల ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. సో ఈ బ్లాక్స్ నాడీ మండలం నుండి క్లియర్ అయిపోయినప్పుడు అవి తర్వాత ఇంకా మన ఫిజికల్ లైఫ్లోకి, రియాలిటీలోకి అనేవి రావన్నమాట. సో ఈ విధంగా మనం మెడిటేషన్ చేసి ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకొని మన నాడీ మండల వ్యవస్థలో ఉన్న ఈ బ్లాక్స్ అన్నింటిని క్లియర్ చేసుకోవడం ద్వారా మనం ఈ కర్మలను అనుభవించకుండా, అంటే మనం ఫిజికల్ లైఫ్లో మనం అనుభవించకుండా క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు అయినా కానీ మనం ఈ మెడిటేషన్కి మనం టైం కేటాయించి మన లైఫ్ని మనమై హ్యాపీగా ఉండేలా మనము మెడిటేషన్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇది ఈరోజు కర్మ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.